రాజధాని అమరావతి ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ లో ఎక్కువ వంపులు లేకుండా చూడాలని జాతీయ రహదారుల సంస్థ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఓఆర్ఆర్ తో 7 జాతీయ రహదారుల్ని అనుసంధానించాలని ఆయన స్పష్టం చేశారు. నిన్న జరిగిన సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో ఓఆర్ఆర్ అలైన్మెంట్ పై ఎన్హెచ్ఏఐ, ఆర్&బి, సిఆర్డీఏ అధికారులతో సీఎం సమీక్షించారు. ప్రతిపాదికన మ్యాప్ ను అధికారులు సీఎంకు చూపించగా ఆయన కొన్ని సూచనలు చేశారు. అలైన్మెంట్ కి సిఆర్డీఏ ఇప్పటికే ఎన్ఓసీ జారీ చేసింది. రోడ్లు, భవనాల శాఖ కూడా ఎన్ఓసీ జారీ చేస్తే ఆ ప్రతిపాదనను జాతీయ రహదారుల సంస్థ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ ఆమోదం కోసం పంపిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. అక్కడ ఖరారైతే భూసేకరణతో పాటు ఇతర ప్రక్రియలు మొదలవుతాయని తెలిపింది. ఇక ఓఆర్ఆర్ నిర్మాణానికయ్యే మొత్తం ఖర్చు భరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అంగీకారం తెలిపింది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పరిధిలో 189 కిలోమీటర్ల పొడవున ఓఆర్ఆర్ ను నిర్మిస్తారు. ఓఆర్ఆర్ తో చెన్నై, కోల్కతా హైవే, మచిలీపట్నం, హైదరాబాద్ హైవే 65, గుంటూరు, అనంతపురం జాతీయ రహదారి హైవే, ఇబ్రహీంపట్నం, జగదల్పూర్ హైవే, కొండమోడు, పేరేచెర్ల హైవే, విజయవాడ, ఖమ్మం, నాగ్పూర్ గ్రీన్ఫీల్డ్ రహదారుల్ని కలుపుతారు. అనంతరం జిల్లాలోని కొడికొండ చెక్పోస్ట్ నుంచి ముప్పవరం వరకు నిర్మిస్తున్న యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ఫీల్డ్ రహదారిని అమరావతి ఓఆర్ఆర్ వరకు పొడిగిస్తున్నారు. రెండు 2014 నుంచి 19 మధ్య టీడీపీ హయాంలో అనంతపురం టు అమరావతి మధ్య ప్రతిపాదించిన ఎక్స్ప్రెస్ వే అలైన్మెంట్ ను జగన్ ప్రభుత్వం పూర్తిగా మార్చేసింది. కర్ణాటక సరిహద్దులోని కొడికొండ చెక్పోస్ట్ నుంచి మొదలయ్యే ఈ రహదారిని వైఎస్ఆర్ జిల్లాలోని పులివెందుల మీదుగా తీసుకువచ్చి బాపట్ల జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై టు కోల్కతా జాతీయ రహదారితో అనుసంధానించేలా ప్రతిపాదించింది. దాన్ని ముప్పవరం నుంచి అమరావతి ఓఆర్ఆర్ వరకు పొడిగించాల్సిందేనని ఎన్హెచ్ఏఐ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.